పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. గాలి బలం తెలియదు సుడిగాలి మనల్ని చుట్టేంత వరకు, నీటి బలం తెలీదు ఉప్పెన పోటెత్తే వరకు, విత్తు బలం తెలీదు మొక్కగా మొలకెత్తేంత వరకు, అలాగే మన బలం మనకు తెలియదు మనల్ని మనం నమ్మేంత వరకు. ఫ్రెండ్స్, ఇక మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోను చూస్తూ చక్కటి కామెంట్స్ రూపంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్టు చాలామంది సబ్స్క్రైబర్స్ మనల్ని అడిగి రిక్వెస్ట్ చేశారు, కాబట్టి తప్పకుండా చూడండి. ఇక ప్రీవియస్ వీడియోలో మనం అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది పోయిన్సెటియా అని కామెంట్ చేశారండి. దీన్ని క్రిస్మస్ ఫ్లోరల్ డిస్ప్లేలో కూడా యూజ్ చేస్తారు. ఇలా కామెంట్ చేసిన అందరిలో మనం కొందరిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. కె భాగ్యశ్రీ, గుత్తుల వాసవి, పల్లా అరుణ, సుంకర లక్ష్మి, కామోజు అరుణ, శ్రీ రాణీస్ గార్డెన్, వడ్డీ నాగలక్ష్మి గారు, అలాగే దిగ్గి దిగ్విజయ్. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ రంగురంగుల ఫ్లవర్స్ కలిగినటువంటి ఈ ప్లాంట్ పేరేంటి? ఇక వీడియోలోకి వెళ్దామండి. మనము ఎన్నో రకాల మొక్కల్ని మన మిద్దె తోటపై పెంచుకుంటూ ఎంతో ఆనందాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడల్లా మొక్కల్లో అనేక రకాల మార్పుల్ని మనం గమనిస్తాం. ఆ మార్పులకు తగ్గట్టుగా మనము అనేక రకాల మార్పులు చేసుకోవడం వల్ల మన పంట దిగుబడిలో ఎటువంటి మార్పు లేకుండా మనము మంచిగా మొక్కలను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వింటర్ అనేది చాలా మంచి సీజన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్కలు చాలా హెల్తీగా కనిపిస్తాయి, బాగా ఉంటాయి. అలాగే జూన్లో కూడా వర్షాలు బాగా పడడం వల్ల ప్రతి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంది. ఇక వింటర్ సీజన్ అయిపోవచ్చింది. మనకు తెలుసు, ప్రతి మొక్కకి కూడా కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ జరగాలి అంటే సన్ ఎంతో ప్రాముఖ్యం. అయితే ఈ ఎండ వేడిమి ఎంతవరకు భరించగలవు చెట్లు అంటే హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 30 to 35 degrees అండి. అంటే 30 to 35 సెల్సియస్ లేదా 90 degrees ఫారెన్హీట్. అయితే ఇప్పుడు మనకి వింటర్లోనే మనకి 29 degrees వరకు వచ్చిందండి. ఇంకా సమ్మర్లో అయితే 47.4, 47.8 వరకు కూడా ఏపీ మరియు తెలంగాణలో రీచ్ అయ్యాయి. కాబట్టి ఇంత వేడి నుంచి మన మొక్కల్ని కాపాడాలి అంటే షేడ్ నెట్ అవసరమవుతుందండి. ఈ వీడియోలో మీరు షేడ్ నెట్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటారు. అది ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని సైజుల్లో వస్తుంది, అలాగే ఎన్ని రకాల షేడ్ నెట్స్ ఉంటాయి, దానిని మనం ఎలా కట్టుకుంటే చిరిగిపోకుండా ఎక్కువ కాలం గార్డెన్ మీద ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి షేడ్ నెట్ వల్ల. అలాంటి యూజెస్ కూడా ఏమున్నాయనేటువంటిది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఇక ఈ షేడ్ నెట్స్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి 50%, రెండు 75%, మూడోది 90%. అంటే ఎండని ఆపేటువంటి సామర్థ్యాన్ని బట్టి ఈ పర్సంటేజీలు మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ విధంగా సైజులు కూడా అనేక రకాల్లో వస్తాయండి. మన సైజు ఏంటి, మన గార్డెన్కి కావాల్సినటువంటి సైజ్ ఏంటో తెలుసుకొని మనం ఆ సైజుని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే సైజు మనం మీటర్స్లో లేదా ఫీట్స్లో ఉంటుంది. మనం తీసుకునేటువంటిది మీటర్స్లో కానీ ఫీట్స్లో కానీ కరెక్ట్గా సైజు డైమెన్షన్ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోతో పాటు మీకు అమెజాన్ లింక్స్ కూడా ఇస్తానండి, దాని నుంచి మనం తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి 4 సైడ్స్ ఉంటుందండి దేనికైనా. ఆ 4 సైడ్స్లో ఒక సైడ్ని మనం ఈ విధంగా ఇప్పుడు ముడి వేసుకొని ఆ ముడిని గట్టిగా లాగి, ఇప్పుడు దీనికి మనం యూజ్ చేస్తున్నటువంటి తాడు ఏంటంటే కొబ్బరినాన్ తాడు అండి. కొబ్బరినాన్ తాడు అని ఏపీలో ఇలాగా పిలుస్తూ ఉంటాం, అలాగే తెలంగాణలో సుత్తుల తాడు అంటాం. బట్ ఎనీహో ఈ తాడు ఏంటంటే కొబ్బరి తాడు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఇది గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట కొబ్బరి తాడు కనుక. అయితే ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే మనకి ఏ వీడియోలో కూడా దీన్ని ఎలా కట్టుకోవాలి అనేది చూపించట్లేదండి. అలాగే ఒకవేళ మనం ఎలాగైనా సరే కట్టామనుకోండి, అది కరెక్ట్గా ఉండకుండా చిరిగిపోవటము, నంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ ఇదే కొని మనం కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి ఈ ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. మేము ఆల్రెడీ చాలా కాలం క్రితమే ఇలాంటి ప్రాసెస్లోనే కట్టించాము. అది ఇంతవరకు కూడా చక్కగా అలాగే ఉంది. ఈ పరదా యొక్క లెంగ్త్ విడ్త్లను బట్టి మనం వీటిని ముందుగానే కట్టుకోవాలి. మనం తీసుకున్న సైజు వచ్చేసి 3 మీటర్లు విడ్త్ ఉంటుంది. అలాగే
15 మీటర్లు పొడుగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్లా చూపిస్తున్నానండి. మనం సరిగా గనక కట్టుకోకపోతే ఈ విధంగా తయారవుతుంది. ఇలా పరదా మొత్తానికి దాదాపు 8 చోట్ల ఈ విధంగా కట్టామండి. ఈ కట్టిన తర్వాత దీన్ని మొక్కలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా మీదెయ్యాలి అని చెప్పి ఆలోచించి ఈ విధంగా మనం ఒక పెద్ద బొంగు తీసుకొని దాంతోటి మీదకి ఈ విధంగా వేసాం. ఈ గ్రీన్ షేడ్ వేయటం వల్ల ఏంటంటే మనము నీరు చాలా తక్కువ అవసరమవుతుంది. ఎందుకంటే ఎండకి తొందరగా ఆవిరైపోయి మనకి వాటర్ ఎక్కువ పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్లాంట్స్కి. అలాగే ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. ఎండ దెబ్బకి ఆకులన్నీ కూడా వడలిపోయినట్టు అలాంటి పరిస్థితి ఈ గ్రీన్ షేడ్ వేయటం వల్ల రాదు. అంతేకాకుండా ఎప్పుడన్నా 1-2 రోజులు మనము సరిగ్గా వాటరింగ్ చేయలేకపోయినప్పటికీ కూడా గ్రీన్ షేడ్ ఉండటం వల్ల వాటర్ అలాగే ఉండి మొక్కలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, చనిపోయే ప్రమాదం అయితే రాదు. ఇంకా గ్రీన్ షేడ్ ఏం చేస్తుందంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అలాగే యూవీ రేస్ని రానివ్వకుండా ఆపుతుంది. దీని కింద మనం అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, అలాగే వెజిటబుల్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా చాలా హెల్తీగా పెంచేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రీన్ షేడ్స్లో మనము 50% ఉన్నటువంటి గ్రీన్ షేడ్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే 50% ఉంది అంటే 50% మనకి హీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కలకు కూడా ఆ మాత్రం హీట్ కంపల్సరీ అవసరం అవుతుంది. అలాగే కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. 90% మరియు 75% ఉన్నటువంటి గ్రీన్ షేడ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే 50% ఉన్నటువంటి ఈ గ్రీన్ షేడ్ కాస్ట్ వచ్చేసి ఒక స్క్వేర్ మీటర్కి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి 40 రూపీస్, 50 రూపీస్ అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. ఇంకా వీటిలో క్లాత్ టైప్స్లో దొరుకుతాయండి, అవి తీసుకోకండి ఎందుకంటే త్వరగా చీకిపోతాయి. అవి కాకుండా నైలాన్ మిక్స్ ఉన్నటువంటి గ్రీన్ షేడ్ని తీసుకోండి. ఈ విధంగా కర్ర సాయంతో మొత్తం పైకి ఎక్కించిన తర్వాత ఈ సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ కట్టేటప్పుడు చిన్న టిప్ అండి, దీన్ని లోపలికి లాగి ఆ పరదా కొంచెం లోపలికి లాగి ఈ విధంగా మనం కొబ్బరి తాడుతో బాగా కట్టినట్లయితే అది జరగకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఒక సైడ్. ఈ విధంగా 4 సైడ్సే కాకుండా మధ్యలో కూడా ఈ విధంగానే తీసుకొని అంతటికి కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ తాడుతోనే కాకుండా మనము బైండింగ్ వైర్ యూజ్ చేసి ఇంకా చక్కగా దాని మీద కదలకుండా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బైండింగ్ వైర్ మాత్రం ఇలా ఉండేది తీసుకోండి, అప్పుడు అది తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది. మొక్కలన్నీ కూడా కంప్లీట్గా రూఫ్ మీద ఉండడం వల్ల సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి అవన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరీగా గ్రీన్ షేడ్ మాత్రం ఈ ఎండలకి మనము యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా గార్డెనింగ్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ గార్డెన్లో పెద్ద పెద్ద చెట్లు కనుక ఉంటే వాటి నీడ మళ్ళీ చిన్న చిన్న చెట్ల మీద పడి ఆ చిన్న మొక్కల్ని ఈ పెద్ద చెట్లే కాపాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ గ్రీన్ షేడ్ అనేది అవసరం ఉండదు. ఎవరైనా ఆన్లైన్లో ఈ గ్రీన్ షేడ్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అన్ని సైజుల్లో కూడా వాటి లింకుల్ని, బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కంపెనీ లింక్స్ని నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింకుల ద్వారా మీరు వెళ్ళి వాటిని బై చేయొచ్చు. ఇలా ఆన్లైన్లో కాకుండా మేము వేరే చోట ఎక్కడ కొనాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే హార్డ్వేర్ షాప్స్ అండి. అన్ని హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయని చెప్పలేను. కొన్ని హార్డ్వేర్ షాప్స్లో ఈ గ్రీన్ షేడ్ మనం అడిగితే దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మనం ఎక్కడైతే ఆ ట్యాక్స్ వేసి మనం కట్టామో ఆ ప్లేసెస్ అన్నమాట. ఈ విధంగా ఒక సైడ్ 4 వచ్చాయి, ఇంకో సైడ్ 4, మొత్తం 8 ట్యాక్స్ మనం కట్టి వాటిని ఈ విధంగా మీదకి వెళ్ళిన తర్వాత టోటల్గా అన్నిటినీ కూడా ఈ విధంగా చుట్టేసి మొత్తం కట్టాము. సో మొత్తం గ్రీన్ షేడ్ని మనమే వేసాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ని వెంటనే పొందండి. మీకు వీడియో మొదట్లో చెప్పాం కదండి, ఇప్పుడు ఇది ప్రీవియస్గా ఫిక్స్ చేసినటువంటిది అనమాట. ఇది ఫిక్స్ అయ్యి కరెక్ట్గా 7 months అయింది. ఇంతవరకు కూడా చక్కగా అలాగే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.